లయన్ కెమెరా నన్ను షూట్ చేస్తుంది. లయన్ నా పక్కన ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏం చేసినావమ్మా నువ్వు? పక్కకి వెళ్ళి ఏం చేసినావు నువ్వే? ఆయన ఎలా ఉన్నావు? మళ్ళీ మనం ఏదైతే ఉండొద్దు అనుకున్నామో అదే ఉంది సినిమాలో. ఏంటది? హాయ్ మామ అందరికి, ఇదైతే న్యూ వ్లాగ్ అనమాట. ఇదిగో మనతో అయితే ట్రిప్ అయితే ఉన్నాడు. రాజా సాబ్ మూవీకి అయితే వెళ్తున్నాం మామ. మాకు టైం వచ్చేసి ఇప్పుడు అయితే 5:30 అయితే అయింది మామ. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మధ్యలో చిన్న పని ఉంది మామ, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది ఏం పని అనేది చూడండి ఒకసారి ముందు వీడియోలో. ఇప్పుడు ట్రిప్ గడ ఒక ఐటెం తెచ్చాడు తీరా. మొత్తం పొద్దున్న డ్యూటీ ఏం చేసిండంటే ఇదిగో మామ చూడండి, మొత్తం పేపర్లు అయితే ఎత్తుకుని వచ్చింది మామ. ఇదిగో చూడండి, చూసారు కదా మామ పేపర్లు ఎట్లా చింపారు. డైహార్డ్ ఫ్యాన్ అంట ట్రిప్పిగాడు, ఇంకా ఉన్నారు మా గ్రూప్లో చాలామంది గారు. నేనైతే అన్ని మూవీస్ చూస్తాను మామ. ఆ మూవీ ఈ మూవీ అనేది లేదు, కంటెంట్ బాగుంటే చాలు. అది ఏ హీరో అన్నా కదా చూస్తాను నేనైతే. రాజా సాబ్ మూవీకి మామూలుగా కాదు, మొత్తం మార్కెట్ అంతా చదువుకుని అయితే వెళ్తున్నాం. 2 కేజీల పేపర్లు అంట మామ. థియేటర్ అంతా ఇడిదే ఉంటుంది రచ్చ. అది ఇప్పుడైతే బయలుదేరిపోతాం మామ బండి మీద. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ సినిమా ఎలా ఉంటుందని? బాహుబలి. ఓకేనా? వ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం మర్చిపోద్దు మామ. ఇంకో వ్లాగ్ తీయాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాలి మామ. మా ట్రిప్ గంటతో ఫుడ్ వ్లాగ్ వస్తుంది మరి నెక్స్ట్. దీనికి ఎంత ఒక 5K లైక్స్ కొడతాయి. మేమైతే ఇప్పుడైతే తాజా టిఫిన్స్కి అయితే వచ్చాము మామ. మేమైతే ఆర్డర్ ఇచ్చాము. నేనైతే ఆనియన్ మసాలా ఇచ్చాను. ట్రిప్పిగడ ఏం ఆర్డర్ ఇచ్చాడు, వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వస్తుంది. నా మసాలా దోశ అయితే వచ్చేసింది. మసాలా దోశ చూడండి మామ, గుమ్మగుమ్మలాడిపోతుంది. చూడడానికి బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ట్రిప్పిగడ చూడండి మామ, సాంబార్ తెచ్చుకున్నాడు. ఏంట్రది టిఫిన్? ఇటు చూడండి మామ, సెట్ దోశ అయితే తెచ్చుకున్నాడు. అది ఊతప్మా టైప్లో ఉంది. ఎలా ఉందిరా టేస్ట్? బాగానే ఉంది. మసాలా దోశ అయితే పర్లేదు మామ, బాగానే ఉంది. మరీ అంత ఏం కాదు కానీ పర్లేదు, బాగానే ఉంది. సాంబార్ కూడా తాగుతున్నాడు. తినేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికైనా చూద్దరు కానీ. మియాపూర్లో అయితే మేమైతే కేఎస్ బేకరీకి వచ్చాం మామ. ఎందుకో తెలుసు కదా, ఇదిగో కేక్ అయితే తీసుకున్నాం. ఈ కేక్ ఎవరికో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఒక్కసారి కేఎస్ బేకరీలో అయితే తీసుకున్నాం. అప్కే చేయరా కేకులు అయితే ట్రిప్పిగడ్ అయితే చాలా కట్ చేశాడు. మేమైతే బటర్ స్కాచ్ తీసుకున్నాం అనమాట. ఎగ్లెస్ ఇది. ట్రిప్పిగడ్ అయితే చేతులు వెనక్కి ఎడుతున్నాడు. నో ప్రాబ్లం. చేతిలో ఏముందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగో మామ చూసారు కదా, కేక్ని తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మామ, ఎవరి దగ్గరికి వెళ్తున్నామో. చూసారు కదా మామ, రాజన్నాలు అయితే తీసుకున్నది అనమాట. ఇదనమాట లోపల. చాలా బాగుంది కదా మామ, చాలా ప్రీమియం ఉంది, చాలా బాగుంది లోపల. లయన్ కెమెరా నన్ను షూట్ చేస్తుంది. లయన్ నా పక్కన ఉన్నాడు, వెనకాల సైడ్ ఏమో ట్రిప్పిగాడు. అమ్మో నాయన. రాజన్న మీకు ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా అన్న నాకు అర్థం కావట్లేదు. 17 సంవత్సరాలు ఆయన. ఏం మెయింటైన్ చేస్తున్నారన్నా మీరు? 17 years. నీవెంత? నేను 38 అన్నా. మా చూసారా, రాజన్నకి వచ్చేసి ఇప్పుడు 37 అనుకుంటా ఏజ్. చూడు కుర్రోళ్ళే ఉంటాడు రాజన్న. అంత ఏజ్ మీదకి వచ్చిన చూసారా మామ, అది మెయింటెనెన్స్ అలా చేశారు. రాజన్న అయితే మామూలుగా లేరు, నీట్గా పెళ్లికి కుర్రోళ్ళే రెడీ అయ్యారు. రోజు అయితే టైం చూసుకుని వెళ్దాం. బూట్ క్యాంప్ ఏం చేస్తున్నారు మామ మీ వాళ్ళు? సెమీఫైనల్స్ ఆడుతున్నారంట. ఎప్పుడు వచ్చినావు నువ్వు? వారం. ఇక్కడికి వచ్చా? మరి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావు కదా మామ. ఆయన టాస్క్ ఎలా ఉన్నావు? ఇంకో టాస్క్ బాయ్ అయితే వచ్చిండు. అల్లుడు, అందరికి అల్లుడే. మరి లడ్డులాగా ఉండాలి. పూర్వజు ఆ మాత్రం ఇప్పుడు పట్టుండదు. ఇప్పుడు దాకా ఏం చేసినావు మామ నువ్వు? పక్కకి వెళ్ళి ఏం చేసినావు నువ్వే? ఇప్పుడు దాకా ఏదో రాజంతో మాట్లాడుతున్నాడా? చూసారా మామ, రోతు మామ కొంచెం హైట్ తక్కువ కానీ ఏం కాదు. మరి ఏంటి మామ చూడు, ఇదిగో ఇదిగో మామ, అదే చైతన్య పెళ్లి కానీ చైతన్య అంటారు కదా, ఈయన ఆయన. చూసారా, ఇవన్నీ మనకి కాదు కానీ మనం డైరెక్ట్ కూర్చున్నాం. మనం మనం చూసారా, నీట్గా నున్నగా ఉంది. గుండు కొట్టించాడు కింద కూడా. నాన్న నచ్చదు రా నాకు ఇవన్నీ. అన్నా పెళ్లి చేసుకో అంటే మొత్తం షేవింగ్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే మోడరేటర్స్ ఎవరు ఉంటారు అన్న చాట్ అంటే బిజీ అవుతాడు అన్న నైట్ టైం.
టీవీలో అయితే చూసారు కదా మామ, రాజన్ని పాత వీడియోలు అయితే పెడుతున్నాము, చూడండి ఎలా ఉన్నాయో. జోకర్ గెటప్ చూడండి. రాజన్న ఋతుమా అన్నా అది అన్న అలా రండి అన్న జోకర్ లాగా. ఆరు అన్న ఏందది? ఓమో ఇది చెవులో పేల్చిట అయ్యా, ఇది అంత సౌండ్ వచ్చింది ఏందన్నా? అన్న అదేందది? అయ్యా ఓ అన్న భయం అవుతుంది అన్న. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అవునా నేను తిన్ను 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 అటు ఇటు చేసి నాకైతే ఒట్టకాయ తినిపించారు. ఓకేనా రాజన్న అయితే కేక్ కుక్కారు. కేకు కేకు నువ్వు రారా పిల్లపు. రాజన్న అయితే 2 కేక్స్ అయితే కట్ చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఇంకా బయలుదేరాలి మామ, సినిమాకి చాలా దూరం అనమాట. ఫైనల్గా రాజానికి అయితే కేక్ అయితే కటింగ్ చేస్తాం మామ. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. థియేటర్ చాలా దూరం ఉంది, 1.5 hour పడుతుంది మామ, ఇంకా ఎక్కువే పడుతుంది. మేమైతే బయలుదేరిపోతున్నాం. మనమైతే మొత్తం మీద అయితే మనస్లేపురం అయితే వచ్చాం మామ. మనం ఇదిగో భవ్యాన్ని చూసారు కదా, మా సింహం ఇక్కడే ఉంది. సింహం చిన్న సింహం, పులి పులి పులి. ఇక మా విష్ట గారు కూడా ఇక్కడ వచ్చేసారు. మెట్రోకి వచ్చాం మామ. నడుచుకుంటూ వచ్చాడంటే జోకులు వేయట్లేదు, అదే జోకులు వేసాడు. సారీ మన బొమ్మర్ది కదా. ఇప్పుడు థియేటర్లో తీస్తాను మామ, క్యాప్చర్ చేస్తాను. జేడీది ఇప్పుడు మాట్లాడు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అని చాలు గట్టిగా. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఎలా వస్తుంది కదా మామ, థియేటర్లో తీస్తాను చూడండి అంటాడు. ఇప్పుడు కొట్టాడు ఉంటాడు. అయితే మేము అంకాపూర్కి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం ఏదన్నా డిన్నర్ లాంటివి తినేసి అంకాపూర్కి అయితే వచ్చాం మామ. అంకాపూర్లో చూసారు కదా, ఏం చెప్పారు ట్రిప్, ఏం చెప్పినావు ఆర్డర్? చికెన్ బోన్లెస్ పాట్ అంట, చికెన్ బోన్లెస్ పాట్ అంట. మా బోయాన్న ఆర్డర్ ఇచ్చిండు. ఏం చెప్పినావు అన్న? చికెన్ బోన్లెస్ క్లే పాట్. క్లే పాట్ నీకు అదేనా? అందరికీ నాకేం చెప్పినావునా? పన్నీర్ పన్నీర్ చెప్పిండు. నాకైతే మామ చికెన్ లెస్ కాదు, నాకైతే వెజ్ పన్నీర్ అయితే చెప్పారనమాట. పన్నీర్ పొట్టాను రా, అది కూడా మసాలా మంచి దిట్టంగా డబల్ మసాలా చెప్పాం, వచ్చేస్తుంది. ఇంకా తినేసి మరి టికెట్లు ఏమైనాయి అన్న పోయానా? జియో రాలేదనేసి నిన్నటి నుంచి చెప్తున్నాడు మామ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అయింది మామ. ఇంకా 10 నిమిషాలు తక్కువ 10 అయింది. ఇంకా జియో రాలేదు, ఎయిర్టెల్ రాలేదు అంటున్నాడు పోయాన్న. అది ఏం చేస్తాం, ఇంకా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలో, సినిమా థియేటర్కి వెళ్ళాలో. జేడీ అయితే కోసుకుంటున్నాడు. ఏం టెన్షన్ వచ్చేస్తుంది పాపం, మనం డైహార్డ్ పోయాను అనమాట. కోసేసుకుంటాడు చెయ్యి. ఓకేనా, ఇంకా రాలేదు మరి. అరే రా ట్రిపే, టికెట్లు వస్తాయా? అటువంటిది ఏం లేదు. మళ్ళీ పేపర్లకు కట్ట తెచ్చుకున్నాడు. ఎక్కడ ఎత్తావురా కట్ట? ఏం చేయాలరా? ఇడి పోడండి మామ తెల్లారి. అన్ని మీరే చెప్పండి మామ. ఆ ట్రిప్ కంటే ఏం చేయాలో చెప్పండి మామ. పైరసీలో చూస్తున్నాడు అంటాడు.
ఈ చిన్న చిన్న రీల్స్ పెడితే ఏపీలో రిలీజ్ అయిపోయింది, అక్కడే పెడుతుంటే అవన్నీ చూస్తున్నాడు అంటే ఏం చేయాలండి. అది ఏఆర్టీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నామమ్మ. ఇంకా టికెట్లు అయితే ఓపెన్ అవ్వలేదు. పోయాన్నేమో అటు ఇటు తిరుగుతున్నాడు. టైం వచ్చేసేమో 11 అవుతుంది. అది పరిస్థితి ఏంటన్నా పోయానా. డిస్ట్రిబ్యూషన్ మైత్రి అనమాట. ఆడ ఆల్రెడీ 10:05 ఓపెన్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30 అయింది, ఇంకా ఓపెన్ చేయలేదు. కింద వాడు ఒకసారి వాడు చాట్ చూడండి ట్విట్టర్ లో. 10:05 కాదన్నా 10:50 టైపింగ్ మిస్టేక్ రివర్స్ అయ్యింది, ఇటు 5 అయిందిరా. అదనమాట. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి టికెట్లు. ఇన్స్టాగ్రామ్కి ఏమో ఆగమాగం అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ అమ్మ ఏంటండి ఆయన ఆగమాగం అవుతున్నాడు. డైహార్డ్ ఫ్యాన్ చెప్పండి. ఓన్లీ క్రైమ్ కమింగ్. అదిగో క్రై కమింగ్ అంట. ఇదిగో సంపూర్ణంగా అయితే వచ్చాము చూడండి. ఏ ఆర్టీలో అయితే ఓపెన్ అవ్వలేదు మామ. సంపూర్ణంగా వచ్చాము, చూసారు కదా మొత్తం. థియేటర్ కాడ ఎలా ఉందో అడవాడి చూద్దాం. జడిబాయ్ ఎలా ఉంది అడవాడి? చాలా మంది ఉన్నారు, కంట్రోల్ చాలా మంది ఉన్నారు, చూపిస్తాను చూడు మామ. ఇదిగో సంపూర్ణంగా అయితే చూడండి మామ మొత్తం. ఎలా ట్రిప్ చూసారా మొత్తం పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు మామ. మొత్తం టికెట్ల కోసమే, ప్రతి ఒక్కల బాధ ఒక్కటే, టికెట్లు కావాలని. మామూలుగా వరట్లేదు మామ. మామూలు లోపడైతే గొంతులు పోయేటట్టు. చూసారు కదా మా ట్రిప్ గడ అయితే మంచి ఆనందంతో ఉన్నాడు. టికెట్లు అయితే వచ్చేసినాయి. ఇదిగో బయట సైడే మొత్తం పార్కింగ్ అంతానే. వీడు కావాలని వీడియోలోకి వస్తున్నాడు. వీడు మొత్తం కొట్టుకునేటట్టు ఉన్నారు మామ. జనం అయితే చూసారు కదా ఎలా ఉన్నారు. అదిగో జనం అయితే ఉండే వాళ్ళు ఇంకా పెరిగిపోయారు మామ. చూడండి వెనకాల అయితే మొత్తం థియేటర్ అంతా నిండిపోయింది బయట. ఫైనల్ గా అయితే టికెట్లు అయితే వచ్చేసి మామ. వచ్చేది అందరూ పరిగెడుతున్నారు మామ థియేటర్ లోపలికి అయితేనే. పోయన్న అయితే అటు చేసి ఇటు చేసి టికెట్లు అయితే తీసుకుని వచ్చాడు మామ. మామ ఏమంటావు చెప్పు. పోయన్న చూడండి మొత్తం సినిమా అయితే వదిలేశారు అనమాట. అయిపోయింది మొత్తం. జనం చూడండి గొప్పలు గొప్పలు ఉన్నారు. టైం వచ్చేసి 3:15 అయింది మామ. సారీ 3:30 అయిపోయింది మామ. మొత్తానికి మూవీ అయితే చూసేది వచ్చాం మామ. గొంతులు అయితే మొత్తం చూసారు కదా ఎలా వస్తుందో. వాయిస్ మారిపోయినాయమంట అరిసి అరిసి. ఎరా ట్రిప్పే సినిమా ఎలా ఉందిరా? ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాడు మామ. పోయానా ఎలా ఉందా నా సినిమా? రకరకాలుగా ఉంది. ఒక రకం కాదనమాట. అనాలా లేకపోతే కామెడీ అనాలా? కామెడీ టైమింగ్ తప్పిస్తే మిగతా అంతా కుడ్ బి బెటర్. కామెడీ మట్టికి ఉన్నది. అదే రకంగా ప్రభాస్ అన్ని ఏ టైప్లో చూసినట్టుంది. అంతే ఓల్డ్. అంతేగాని మంచి మాస్ ఎక్స్పెక్ట్ చేసుకుని అయితే రావద్దు మామ ఈ మూవీకి అయితే. ఓకేనా ఇష్ట గారు చెప్పండి. అంతే కదండి. ఇదిగో విష్ట గారు అయితే పాపం చాలా దూరం నుంచి వచ్చారు. ఎలా అనిపించింది? డై హార్డ్ ఫ్యాన్ అనమాట విష్ట గారు కూడా. చెప్పండి. అంతే అంతే అండి. జేడీ అయితే పేపర్లు ఇసురుతూనే ఉన్నాడు. అయితే నమ్మద్దు. సినిమా అబ్సల్యూట్ సినిమా. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. అదేరా ట్రిప్ నెగటివ్ రివ్యూస్ నమ్మద్దు. బ్లాగ్ కింద మామ చేసేది అయితే రివ్యూ అని కాదు కానీ మూవీ ఎలా ఉందో మీ ఒపీనియన్ చెప్పండి. ప్రభాస్ కోసం అయితే పక్క రావచ్చు. మంచి పాత ప్రభాస్ చూడొచ్చు. ఫుల్ టైం పాస్. అది మామూలుగా కామెడీ అయితే చాలా ఓల్డ్ మొత్తం ఎటకారం. స్లాంగ్ తెలుసు కదా ప్రభాస్ అనేది ఎలా ఉంటుందో. పర్లేదు మామ. సినిమా అయితే సంక్రాంతి గడిచిపోతుంది. మూవీ అయితే పర్లేదు మామ, నచ్చింది. అంటే చాలా బాగున్నదని కాదు కానీ బాగానే ఉంది అంతే. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అని ఎంత ఓల్డ్. ప్రభాస్ అన్న మరీ హై ఎక్స్పెక్టేషన్తో అయితే రావద్దు సినిమాకి అయితేనే. కానీ బాగుంది సినిమా. మళ్ళీ మనం ఏదైతే ఉండొద్దు అనుకున్నామో అదే ఉంది సినిమాలో. ఏంటది?
పార్ట్ 2. అదే మామ ప్రతి సినిమాకి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. పార్ట్ 2 అనేది ఒకటి పెడుతున్నారు మామ. ఎందుకు ఇది పార్ట్ 2లు ఇయ్యని? ప్రభాస్ అన్న ఒక్కొక్క సినిమాకి తీసుకుంటే బాగుంటుంది. పార్ట్ 2లు పార్ట్ 3లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరు మా పిల్లలు చూడాలా మేము చూడాలా? పోయాన్ని దానికోసమే పెళ్ళి కూడా చేసుకోవట్లా. ఓకే బ్రో. ఓకే మామ, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అనమాట. అందరూ కూడా ఈ వ్లాగ్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక్కడ నడిచేట్లే. మూవీ అయితే ఒక్కటే మాట మామ, ప్రభాస్ అన్ని సలార్ టైప్లో అయితే చూడొద్దు మూవీని. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ అత్తని. అది ప్రభాస్ అన్న అన్ని విధాలుగా కూడా చూడాలి కదా.